క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరంలో మనకి ఏప్రిల్ 9న మనకి ఉగాది పండుగ వస్తుంది. ఆ ఉగాది పండుగ నుంచి మనకి 12 రాష్ట్రాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు చాలామందికి వస్తున్నాయి. ఇప్పుడు మొట్టమొదటగా మనకి దీన్ని ఏది బాగుంది ఏది బాలేదు అని నిర్దేశించేది ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యత, అవమానాలు అన్నమాట. అదేమిటో మనకి ఈ 12 రాశులకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి, ఇక్కడ విపరీతంగా వ్యయం కనబడుతుంది 8, ఆదాయం 2గా కనబడుతోంది, రాజ్యపూజ్యత 1గా ఉంది, అవమానం 5గా ఉంది. అయినప్పటికీ కూడా ఈ రెండు చూసినప్పుడు మనకి ఇది బాలేదేమో ఈ తులారాశి వాళ్ళకి అనిపిస్తుంది, కానీ బ్రహ్మాండంగా ఉందన్నమాట. దానికి కట్టడానికి లెక్కలు కట్టడానికి ఏది బాగుంది ఏది బాలేదు అన్నది కొంచెం టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కేవలం ఈ ఆదాయ వ్యయాలు వీటిని చూసేసి రాజ్యపూజ్యత అవమానాన్ని చూసి చెప్పకూడదన్నమాట. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి వచ్చేసరికి ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నాయి. ఆ తర్వాత రాజ్యపూజ్యం 7, అవమానం 5గా ఉన్నాయి. అలాగే మకర రాశికి వచ్చేసరికి ఆదాయం 14, వ్యయం 14గా ఉన్నాయి. అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉంది. కుంభరాశి వారికి వచ్చేసరికి ఆదాయం 14, వ్యయం 14గా ఉంది, రాజ్యపూజ్యం 6, అవమానం 1గా ఉంది. మా ఛానల్లో ఈ రాశి ఫలితాలు ఎవరైతే చూస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాల్ని కాన్స్ట్రక్టివ్ కామెంట్స్ ఉండాలి. ఈ విధంగా ఈ నెక్స్ట్ వీడియోస్ కోసం మీకు ఈజీగా ఏ కష్టం లేకుండా తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మ్రోగించండి. బ్రహ్మాండంగా ఉంటుంది.